పరిష్కారమే లక్ష్యంగా కీలక అజెండా అంశాలతో ఈ నెల 27, 28 తేదీల్లో తెదేపా మహానాడు నిర్వహిస్తున్నట్లు జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మొల్లి పెంటిరాజు, జిల్లా తెదేపా ఉపాధ్యక్షుడు పులి వెంకటరమణారెడ్డి తెలిపారు. 75వ వార్డు కమిటీ ఆధ్వర్యంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఉక్కు పరిరక్షణ, పెదగంట్యాడలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు తదితర అంశాలపై చర్చిస్తామన్నారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉరుకూటి అప్పలరాజు అధ్యక్షత వహించారు. వార్డు కమిటీ అధ్యక్ష కార్యదర్శులు నమ్మి అప్పారావు, ములకలపల్లి పెంటయ్య, నాయకులు వంగలపూడి అప్పలరాజు, సన్యాసమ్మ, దొమ్మేటి సోమునాయుడు, పావని, నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు. గాజువాక నియోజకవర్గ ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏదైతే జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు నియోజకవర్గంలో ఏ వార్డు పరిధిలో ఆ వార్డులో వర్చువల్ గా మహానాడు 2026ని జరుపుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 75వ వార్డులో జీవీఎంసీ కళ్యాణ మండపంలో ఈ నెల 27, 28 జరిగే మహానాడు కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయడం 75వ వార్డు తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైన ఒక రూమ్ కూడా పెట్టడం జరిగింది. అన్ని వసతుల్ని ఈ 2 రోజులు పెడతాము. అదేవిధంగా ముఖ్యంగా ఈ మహానాడు అనేది తెలుగుదేశం పార్టీకి ఒక పండగ. ఏదైతే మన దేశంలో అన్ని మతాలకు ఒక్కొక్క పండుగ ప్రత్యేకం ఉందో, తెలుగుదేశం పార్టీకి ఒక పొలిటికల్ పార్టీగా ఉన్న పార్టీకి మహానాడు అనేది ఒక పండగ లాంటిది. ఎప్పుడు కూడా ప్రతి ఏడాది బహిరంగ సభలు జరిగేది. ఒక కోవిడ్ టైంలో వర్చువల్ గా జరిగింది. కానీ ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి మోడీ గారి ఆదేశాల మేరకు పొదుపు చర్యల్లో భాగంగా ఈ మహానాడుని నియోజకవర్గ స్థాయిలో ఏ వార్డులో ఆ వార్డులో చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే వ్యయ ప్రయాసాలు పడి చాలా దూరం వెళ్ళాలి కాబట్టి ఇవన్నీ తగ్గించుకోవడానికి ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలో 75 వార్డు నుంచి కూడా కొన్ని తీర్మానాలను మేము ఎమ్మెల్యే గారికి పెట్టడం జరిగింది. అందులో భాగంగా పెదగంట్యాడలో ఈ పారిశ్రామిక ప్రాంతం కాబట్టి అన్నా క్యాంటీన్, అలాగే ఎమ్మెల్యే గారు మొన్న పాలిటెక్నిక్ కాలేజ్ కూడా పెదగంట్యాడికి బాలచెరువు దగ్గర వస్తుందని చెప్పారు. ఇందులో భాగంగా మాకు ఇంటర్, డిగ్రీ కాలేజ్ కూడా ఏర్పాటు చేయాలని, అలాగే యారాడ హిల్ ఏదైతే ఉందో 570 ఎకరాల్లో ఐటీ అభివృద్ధి వస్తుందని చెప్తున్నారు. చాలా ఇది ఒక శుభ పరిమాణం అని, దీన్ని కూడా తీర్మానం చేసి మహానాడులో పెట్టాలని, అదే విధంగా ఏదైతే స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు గత 7 సంవత్సరాల నుంచి కూడా రిక్రూట్మెంట్ లేక ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఎక్కడైతే స్థానికేతలను తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ లో పని చేయించుకున్నారు కానీ స్థానికులకు ఉపాధి అవకాశం లేదు. దీని మీద కూడా మేము నిర్వాసితుల కోసం రిక్రూట్మెంట్ పెట్టాలని, తీర్మానాన్ని కూడా మహానాడులో పెట్టాలని మేము గాజువాక ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మీడియా మిత్రులందరూ కూడా విజయవంతం చేయాలని, అలాగే క్రియాశీలక సభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల్లో ఉన్నవారు, వార్డు కమిటీ మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ పెదగంట్యాడ 75వ వార్డులో జరిగే మహానాడు పండుగకు విజయవంతం చేస్తారని మీడియా ద్వారా తెలియజేస్తారు.